టీడీపీ కూటమి పార్టీలకు అప్పుడే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కూటమి పార్టీలు బహిరంగంగానే వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి రాలేమని కూటమి పార్టీల నేతలే బలంగా నమ్ముతున్నారు. కొన్ని నెలల నుంచి కూటమి గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. భయం వద్దు అని పవన్ కళ్యాణ్ అప్పుడే మీటింగులు పెట్టి చెప్పడం ప్రారంభించారు. అంతేకాదు రెడ్ బుక్లో కొన్ని పేజీలే అయ్యాయని, ఇంకా కొన్ని పేజీలు మిగిలున్నాయని ఎల్లో నేతలు బెదిరిస్తున్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు అసమర్థ విధానాలను సమర్థిస్తూ పవన్ కళ్యాణ్ ప్రజల్లో మరింత చులకనవుతున్నారు. 18 నెలల కూటమి పాలన చూసుకుంటే రాష్ట్రం పాతాళానికి పోయిందని చెప్పొచ్చు. అప్పులు, తప్పులు, కేసులు తప్ప చంద్రబాబు పాలన ఏముందని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. పడిపోతున్న గ్రాఫ్ను పెంచుకోవడానికి చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్, లోకేష్ నానా తంటాలు పడుతున్నారు అంటోన్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల్లో అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాలను అప్పుడే ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ భయం వద్దు, మళ్లీ ఆ పాలన రాదని తన కేడర్కు ధైర్యం చెప్పే యత్నం చేశారు. అందులో వైసీపీపై బురద జల్లడానికి యత్నించినా ఒక నిజం మాత్రం ఆయన ఒప్పుకున్నారని అనుకోవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్ కు తెలిసిందని భావించవచ్చు. నిజానికి మరో 3.5 గానీ శాసనసభ ఎన్నికలు రావు, లేదా ఒకవేళ కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇంకో ఏడాది ముందు రావచ్చు. అది ఇంకా నిర్ధారణ కాలేదు. 2029లో వచ్చే శాసనసభ ఎన్నికల గురించి టీడీపీ, జనసేన అధినేతలు ఇప్పుడే ఎందుకు ఎంత భయపడుతున్నారంటే ఈ మధ్య వచ్చిన సర్వేల్లో కూటమి గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుందని వెల్లడవడమే కారణం. ప్రజల్లో పెళ్లిపోతున్న అసంతృప్తిని చంద్రబాబు అధికారికంగా చేయించుకునే సర్వేల్లో కూడా బయటపడుతుంటుంది. అందువల్ల కొద్ది రోజుల క్రితం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో స్వయంగా చంద్రబాబే ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో గేరు మార్చి వైసీపీపై విమర్శల దాడి పెంచారు. వైసీపీ వారు ఏదో రౌడీజం చేస్తున్నట్లుగా అభూత కల్పనలు సృష్టించి దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగుల మాదిరి వైసీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేష్ కూడా రెడ్ బుక్ 3 పేజీలు అయ్యాయని, మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇవన్నీ వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఏదో తెలియని ఓటమి భయం పట్టుకుందనిపిస్తుంది. వారి పాలనపై వారికే నమ్మకం పోతోంది. చంద్రబాబు గత టర్మ్లో ఎప్పుడు ఇంత నీచంగా పాలన సాగలేదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేల్లో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉన్నట్లుగా కనపడుతోంది. ఒక సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే 93 స్థానాలు వైసీపీకి వస్తాయట. టీడీపీ ఎమ్మెల్యేలు సుమారు 50 మందిపై తీవ్రమైన అసంతృప్తి ఉందని టీడీపీ అంతర్గత సర్వేల్లోనే తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబే చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేష్ కూడా పనితీరు బాగోని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో చెప్పినట్లుగా ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలో 300 మంది మళ్లీ గెలవడం అసాధ్యమైన సంకేతం ఈ సర్వేల్లో వస్తోంది. ఈ సర్వేల ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చితికిలు పడటం కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, 99 పైసలకే కోట్ల రూపాయల విలువైన ఎకరాల భూమిని పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడం, రికార్డు స్థాయిలో 2.60 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ప్రజలు ఆశించిన విధంగా పనులు జరగకపోవడం, అమరావతి పేరుతో మళ్లీ వేల ఎకరాలు సేకరించడం వంటి వాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్థించలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని, మళ్లీ వైసీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట. ఇప్పుడు ప్రజలు గాని, అధికారులు గాని భయపడుతున్నది వైసీపీ గురించి కాదు, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాల గురించి అన్న సంగతి ఆయనకు తెలియదా? తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట. ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట. ఆయన ఎత్తులు వేస్తున్నది ఆయన పదవిని కాపాడుకోవడం కోసమో ఇంకేదేనికోసమో తెలియదు గాని ఇప్పుడు రాష్ట్ర సమగ్రతకు ఏ సమస్య వచ్చిందని ఆయన ఇలా మాట్లాడారు. గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తోందని రకరకాలుగా చెబుతూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే యత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యే వరకు కూటమి ఉండాలట. అంటే ఇన్నాళ్లు 15 ఏళ్లు టీడీపీతో కలిసి ఉంటామని అనేవారు. ఇప్పుడు తాజా డైలాగ్ వింటే శాశ్వతంగా టీడీపీతో అంటకాగాల్సిందే అన్నట్లుగా జనసేన శ్రేణులకు సందేహం రాదా? ఇది బానిసత్వం అని వారు అనుకోరా? వైసీపీ వారి పేర్లు చెప్పడం
పవన్ కు ఇష్టం లేదట, అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీ పైన 2019 ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు లోకేష్ ల అవినీతి తారాస్థాయి చేరిందని ఆ రోజుల్లో పవన్ విమర్శించేవారు. లోకేష్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయన కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచడానికి వెనకాడిన నైజం బయటకు వస్తున్నాయన్న ఆగ్రహం అప్పుడప్పుడు ఆయనలో కనిపిస్తుంటుంది. అలాంటి వాటి గురించి ప్రశ్నించే వారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కానీ ఈ 18 నెలల్లో టీడీపీ జనసేన కేడర్ ఏ స్థాయిలో రౌడీజం చేస్తున్నది అందరికీ తెలుసు. పైగా విపక్షంలో ఉన్న వైసీపీ వారు ఏదో చేశారని అబద్ధాలు చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం అంత బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా. మరోవైపు జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండి అని ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు లోకేష్లతో పాటు తను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. ఉదాహరణకు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కార్యకర్తలు ఏకంగా ఒక పోలీస్ వాహనాన్ని ఆ రోజుల్లో దగ్ధం చేశారే. జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్పోర్ట్ లో కుండీలను పగలగొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయితే పోలీసుల సూచనలు కాదని రోడ్డు మీద పవనే స్వయంగా పడుకోవడం, చిత్తూరు ఎస్పీని ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేష్ ఆ రోజుల్లో చేసిన బెదిరింపులు, ఇలాంటివన్నీ ఏ కోవ కిందకు వస్తాయో పవనే చెప్పాలి. అధికారం వచ్చాక కక్షగట్టి ఆ రోజుల్లో పనిచేసిన పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచడం, ఇలాంటివన్నీ అధికారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. వైసీపీ వారిని లేదా ఆ పార్టీకి మద్దతిచ్చే సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఏం చెబుతున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. హిందూపూర్ లో ఒక ఎక్సైజ్ సిఐ వైసీపీ కార్యకర్త ఒకరిపై కేసు పెట్టి తనను క్షమించాలని ఫోన్ చేసి మరి వేడుకున్న ఘటన ఈ మధ్య జరిగింది కదా. ఇలాంటి కొన్ని వందల ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు శాంతి భద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూత కల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి పడుతున్న తంటాలన్నీ వారిలో ఉన్న ఓటమి భయాన్ని బహిర్గతం చేస్తోంది కదా.